చూద్దాం. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. రవీంద్ర భారతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావడం, మార్కుల మెమోలను ఎలా ఇవ్వాలన్న అంశంపై ఇప్పటికే అధికారులకు పూర్తి స్థాయి స్పష్టత వచ్చింది. దీంతో ఈ పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. రవీంద్ర భారతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావడం, మార్కుల మెమోలను ఎలా ఇవ్వాలన్న అంశంపై ఇప్పటికే అధికారులకు పూర్తి స్థాయి స్పష్టత వచ్చింది. దీంతో ఈ పరీక్షల ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం విడుదల కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం రవీంద్ర భారతిలో ఫలితాలను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ పూర్తి ఏర్పాట్లు చేసింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు కొనసాగాయి. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు పైగా కూడా ఈ పరీక్షలకు హాజరైనటువంటి నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి పూర్తి స్థాయిలో ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయి అనంతరం మూల్యాంకనం పేపర్లను మూల్యాంకనం చేశారు. తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈసారి పరీక్షా పత్రాలను క్షుణ్ణంగా మూల్యాంకనం చేసిన అనంతరం దానికి సంబంధించి మెమోలను కూడా సిద్ధం చేశారు. ఇవన్నీ రెడీ అయినాక ఇవాళ ఈ ఫలితాలను విడుదల చేయడానికి రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే 10వ తరగతి పరీక్షలు చాలా గతంలో జీపీఏ తోటి మార్కుల లిస్ట్ ఇచ్చేది మెమోలో. ఇప్పుడు అట్లా కాకుండా జీపీఏతో పాటు ఏ సబ్జెక్టులో ఎన్ని మార్క్స్ విద్యార్థులు సాధించారనేది కూడా మెమోలో మెన్షన్ చేస్తున్నారు. దీంతో విద్యార్థులకు ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది చూసుకోవడానికి వీలుంటుంది. గతంలో ప్రైవేటు విద్యా సంస్థలు ర్యాంకులతోటి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసేది. ఒక్క సబ్జెక్టుకు సంబంధించి మార్కులు చెబుతూ వాళ్లకు ర్యాంకులు రావాలంటూ కూడా పోటీ పడినటువంటి నేపథ్యంలో కొంత విద్యార్థులు ఆందోళన చెందారు. ఆ మార్క్స్ తక్కువ రావడం, ఇతర అనేక కారణాలతోటి కూడా విద్యార్థులు కొంత ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేపథ్యం గతంలో కనిపించింది. అయితే ఆ సిస్టము కొంత విద్యార్థులకు అటు తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా ఉందన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్పుడు ఆ సిస్టాన్ని రద్దు చేసి ఓన్లీ జీపీఏ ద్వారా అంటే గ్రేడ్స్ ప్రకటించింది. ఆ గ్రేడ్స్ ద్వారానే విద్యార్థులు పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అన్న అంశాన్ని తెలుసుకునేవారు. అయితే ఇప్పుడు ఆ సిస్టమ్ తో పాటు మార్క్స్ ని కూడా ఇప్పుడు విద్యాశాఖ కొత్తగా కలిపింది. దాంతో సబ్జెక్టుల వారీగా కూడా తెలుసుకునే అవకాశం ఉంది. 5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కనుక దీన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవకతవకలు జరగకుండా మూల్యాంకనం కూడా పూర్తయిపోయింది. ఒకవేళ ఆ 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ కూడా మరొకసారి సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంటుంది కనుక విద్యార్థులు ఎలాంటి తొందరపాటు చర్యలకు తీసుకోకుండా కూడా వెంటనే సప్లిమెంటరీ పరీక్షను కూడా విద్యాశాఖ సిద్ధం చేసింది. విద్యార్థులు ఒకవేళ ఫెయిల్ అయినప్పటికీ కూడా ఎవరు ఆందోళన చెందవద్దు. ఎందుకంటే గతంలో చాలా మంది ఆ పరీక్ష ఫలితాలు రాకముందుకు కూడా కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేపథ్యాలు ఉన్నాయి. మరొకసారి ఫలితాలు విడుదలయ్యి మార్క్స్ తక్కువ వచ్చి మేము ఫెయిల్ అయ్యామన్న బాధ కుటుంబ సభ్యులు ఏమన్నా అంటారా, లేకుంటే ఫ్రెండ్స్ కాడ తమ పరువు పోతుందన్న ఉద్దేశంతో బంధువులు ఏమన్నా అంటారన్న ఉద్దేశంతో కూడా చాలా మంది విద్యార్థులు ఆందోళన చెంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి
ఎవరు కూడా పాల్పడవద్దు, విద్యార్థులు ధైర్యంగా ఉండాలని ఇప్పటికే తల్లిదండ్రుల నుంచి కొంత సపోర్ట్ ఉంటుంది, అటు ఉపాధ్యాయులు బంధువుల నుంచి కూడా కొంత చాలా మోటివేషన్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు కూడా ఎవరు ఆందోళన చెందట్లేదు. కొంత ఈ ఫలితాలు వచ్చాక మళ్ళీ ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంటుంది కనుక ఎవరు ఆందోళన చెందొద్దు అనేది చెప్తున్నారు. అయితే ఈ 10వ తరగతి పరీక్షల ఫలితాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం విడుదల చేస్తారు. విడుదల అనంతరము వివిధ వెబ్సైట్ల ద్వారా కూడా తమ హాల్ టికెట్లను ఎంటర్ చేసుకుంటే క్షణాల్లో కూడా ఫలితాలు వచ్చే విధంగా కూడా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి అనేక వెబ్సైట్లు కూడా అందుబాటులో ఉన్నాయి, యాప్స్ కూడా అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో ఫలితాలు అలా విడుదల చేయగానే వెంటనే తమ హాల్ టికెట్ ఎంటర్ చేసుకుంటే ఫలితాలు చాలా క్లియర్ గా చూసుకోవచ్చు అనేది కూడా విద్యాశాఖ చెప్తుంది. మొన్న వారం కింద కూడా ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విడుదల చేశారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. అయితే యాకేష్, మరోపక్క ఇటు రీవాల్యుయేషన్ కానివ్వండి, అదే విధంగా రీవెరిఫికేషన్ సంబంధించి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా ఈ రిజల్ట్స్ తర్వాత? ఒకవేళ విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో మార్క్స్ తక్కువ వచ్చినాయని భావించుకుంటే, ఎందుకంటే అటు జీపీఏతో పాటు మార్కుల లిస్టును కూడా విద్యాశాఖ విడుదల చేస్తుంది. దీంతో ఒకవేళ ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు తాము మంచిగా ప్రిపేర్ అయ్యి బాగా పరీక్ష రాసాము, ఎందుకు ఆ సబ్జెక్టుల్లో ఫలితాలు తక్కువ వచ్చినాయి అనుకొని వాళ్ళు భావించుకుంటే వెంటనే దానికి సంబంధించి మళ్ళీ రీవాల్యుయేషన్ కూడా చేసుకునే అవకాశం కల్పించింది. అంతా కాకుండా వాటికి ఫీజులు చెల్లించుకోవాల్సి ఉంటుంది అని విద్యాశాఖ కూడా పేర్కొంది. అయితే ఆయా సబ్జెక్టులకు సంబంధించి రివాల్యుయేషన్ చేసుకోవచ్చు. తర్వాతకి పూర్తి స్థాయిలో ఫెయిల్ అయినా కూడా విద్యార్థులకు వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి కనుక, ఎందుకంటే ఇంటర్ క్లాసులు ఇప్పటికే అనేక కళాశాలలో ఇంటర్ క్లాసులు ప్రారంభమైనటువంటి పరిస్థితులలో వెంటనే మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ ఫీజు కట్టి మళ్ళీ పరీక్షను కూడా రాసుకునే అవకాశం కల్పించింది. మళ్ళీ రివాల్యుయేషన్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు ఆయా సబ్జెక్టుల ఆధారంగా కూడా మళ్ళీ పేపర్లను చెక్ చేసుకొని మూల్యాంకనం చేయడానికి కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే యాకేష్, ఇప్పుడు ఏదైతే రిజల్ట్స్ ఇప్పుడు డిజిటలైజ్ అయ్యాయి కాబట్టి ఆ రిజల్ట్స్ కి సంబంధించి సర్వర్స్ డౌన్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా సర్వర్ డౌన్ కాకుండా? గత ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అప్పుడు కూడా కొంత సర్వర్ డౌన్ అయింది. విద్యార్థులు ఫలితాలు విడుదల చేసినాక కూడా చాలా సమయం వరకు ఫలితాలు చూసుకోవడానికి అవకాశం కలగలేదు. అందరూ ఒకటేసారి ఫలితాలు విడుదలయ్యాక విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా తమ హాల్ టికెట్స్ తీసుకొని నెట్ సెంటర్ లో పోవడం, మొబైల్లో చెక్ చేసుకోవడం, ఇతర వెబ్సైట్లను ఆశ్రయించినటువంటి నేపథ్యంలో సర్వర్ అంతా ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. 1 గంట 2 గంటల పాటు స్తంభించినటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బంది కలిగింది. ఇప్పుడు కూడా ఆ సిస్టమ్ కొంత మెరుగుపరిచే విధంగా కూడా విద్యాశాఖ చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. అందుకనే మధ్యాహ్నం 1ంటికి సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేయకంటే ముందే అన్ని సర్వర్లన్నీ కూడా కొంత ఇబ్బంది లేకుండా సాంకేతిక పరంగా అన్ని చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. కాకుంటే ఒక్కటేసారి రిజల్ట్ వచ్చిన అనంతరము 5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కనుక తమ హాల్ టికెట్లన్నీ కూడా ఒక్కటేసారి చూసుకోవాలన్న కొంత ఆసక్తి ఉంటది కనుక ఒక్కటేసారి కాకుండా మెల్లమెల్లగా చూసుకోవాలని కూడా అటు విద్యాశాఖ చెప్తుంది. తల్లిదండ్రులు కూడా కొంత అవగాహన కల్పిస్తా ఉంది. 1 గంట 2 గంటల తర్వాతకి అంతా కూడా క్లియర్ అవుతుంది. అప్పుడు చూసుకుంటే ఎలాంటి సాంకేతిక సమస్య ఉండదు, సర్వర్ డౌన్ కాదనేది కూడా చెప్తున్నప్పటికీ కూడా 5 లక్షల మంది ఒక్కటేసారి చూసుకుంటే మాత్రం కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఫలితాలు విడుదలైనాక 1 గంట 2 గంటల తర్వాతకి తమ హాల్ టికెట్లను చెక్ చేసుకుంటే ఎలాంటి నెట్ సమస్యలు ఉండవు అనేది కూడా తెలుస్తుంది. అయితే యాకేష్, మీరు చెప్తున్న సమాచారం మేరకు చూస్తే కూడా 5 లక్షల పైచిలుక మంది విద్యార్థులు ఈసారి 10వ తరగతి పరీక్షలు రాశారు. సో పాస్ పర్సెంటేజ్ ఎంత మేర ఉంది? అండ్ అదే విధంగా తెలంగాణలో ఏ జిల్లాకు ఫస్ట్ ప్లేస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? గతంలో మనం చూసుకుంటే ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా చాలా ర్యాంకులలో పోటీలు పడ్డాయి. తమ విద్యార్థులను మెరుగైన విద్య అందించినటువంటి క్రమంలో ప్రైవేటు విద్యా సంస్థలతో కూడా పోటీ పడ్డాయి. ఈసారి కూడా ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు
ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా చాలా పకడ్బందీగా పరీక్షలకు సిద్ధమైపోయారు. విద్యార్థులతో పరీక్షలు రాయించినటువంటి క్రమంలో రిజల్ట్ కోసం వాళ్ళు కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎక్కువగా కూడా ర్యాంకులు ఇతర విద్యార్థులు ఎక్కువగా పాస్ అయిన విద్యార్థుల శాతం ఎక్కువగా ప్రైవేట్ స్కూల్లోనే ఉండేది. ఇప్పుడు కొంత సిస్టమ్ మారింది. ప్రభుత్వ విద్యా సంస్థలు కొంత మెరుగవడం, నాణ్యమైన విద్యా బోధన అక్కడ దొరకడం, కొంత మధ్యాహ్న భోజనము, ఇతర హాస్టల్ వసతులు, కొంత ప్రభుత్వంలో కొంత మెరుగైన విద్యా వ్యవస్థ వసతులు కొంత మెరుగుపడినటువంటి పరిస్థితులలో విద్యార్థులంతా కూడా కొంత ఆయా పాఠశాలలకు కళాశాలలకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్లు తెలంగాణలో కనిపిస్తున్నాయి. అయితే విద్యకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి క్లాసులు విద్యార్థులకు తీసుకోవడం, స్టడీ అవర్స్ పేరుతోటి అటు ఉదయం పూట సాయంత్రం పూట కూడా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షలకు సన్నద్ధం చేసినటువంటి పరిస్థితి మనకు ఆయా ప్రభుత్వ విద్యా సంస్థల్లో కనిపించింది. ఎక్కువగా కూడా బాలికలు ఈ 10వ తరగతి అయినా ఏ పరీక్ష ఫలితాలైనా కూడా ఎక్కువగా వారి ఉత్తీర్ణత శాతమే ఎక్కువగా ఉంటుంది. ఈసారి కూడా బాలికల ఉత్తీర్ణ శాతమే ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. గతంలో హైదరాబాదు వరకు పరిమితమైనటువంటి ఎప్పుడైనా హైదరాబాదు మొదటి ర్యాంకులో వచ్చి ఉత్తీర్ణత శాతంలో వస్తుంది. ఇప్పుడు చూడాలి, ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో కూడా విద్యార్థులు కొంత చదువు మీద ఆసక్తి పెంచుకోవడం, ఇతర విద్యార్థుల కంటే కూడా తాము మంచిగా చదవాలి, తమ తల్లిదండ్రుల కోరికలను నెరవేర్చుకోవాలని విద్యార్థులు భావించుకుంటున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు అన్ని జిల్లాల్లో కూడా పోటీపడి పరీక్షలు రాశారు. పోటీపడి చదువుతున్న పరిస్థితులలో ఏ జిల్లాకు మొదటి స్థానం వస్తుంది, అటు బాలురకు ఎలాంటి ఉత్తీర్ణత శాతం వస్తుందని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. గతంలో అయితే బాలికలదే పైచేయి అనేది మనకు తెలిసిందే. ఈసారి కూడా వారిదే అయితే అనేది ఒక అంచనా అయితే ఉందని చెప్పుకోవచ్చు. రైట్ ఆకాష్, థ్యాంక్ యూ.